భవిష్యత్తులో రష్యా చరిత్ర ఎవడైనా రాస్తే పుతిన్‌కి ఒక ప్రత్యేక అధ్యాయం కాదు. పుతిన్ ఆధారిత కేంద్రంగా చేయాలి. ఎందుకంటే ఒకప్పుడు రష్యా గ్రూపు, అమెరికా గ్రూప్. అట్లాంటిది రష్యాని ఆఫ్ఘనిస్తాన్‌తో యుద్ధం చేసేలా రెచ్చగొట్టి తాలిబాన్ల ద్వారా నెలల తరబడి కాదు, ఏళ్ల తరబడి అది ఆ యుద్ధంలో ఉండేలా చేసి ఆర్థిక సంక్షోభంలో పెట్టి ఏదైతే యుఎస్ఎస్ఆర్ సోవియట్ రష్యా కాస్త ఉట్టి రష్యాగా మిగిలేలా చేయగలిగింది అమెరికా ఒకనాడు. అది దాని విజయం. అలాంటి రష్యాలో నుంచి విడిపడినటువంటి రాష్ట్రాలని దేశాలుగా విడిపడితే వాటన్నిటిని కలిపి నాటో అని పెట్టి అది తన కంట్రోల్లో ఉండేలా చేసుకుంది ఇదే అమెరికా. తద్వారా రష్యాని అంత దెబ్బ కొట్టగలిగినటువంటి రికార్డు దాని చరిత్రలో రాసుకుంది. కానీ అట్లాంటి చోటన ఆ రష్యాకి గోర్బచేవు ఆ తర్వాత అధ్యక్షులందరినీ పక్కన పెట్టి వచ్చినటువంటి పుతిన్ తనని తాను శాశ్వత అధ్యక్షుని చేసుకోవడమే కాదు, దేశం మీద పూర్తి పట్టు సాధించడమే కాదు, సైన్యం పూర్తిగా సహకరించకపోతే ప్రైవేట్ సైన్యాలు తెచ్చి చెచెన్ సైన్యాలు, వేగనార్ సైన్యాన్ని తెచ్చి ప్రత్యర్థుల తొదముట్టిస్తూ సాక్కొచ్చాడు. అమెరికాతో పాటుగా 28 దేశాలు యూరప్ దేశాల సాయంతో యుద్ధం చేసింది ఉక్రెయిన్. 28 దేశాలకు ఇంకొక 2 యాడ్ అయినాయి, 30 దేశాలైన నాటో. 30+28 58 దేశాల అండదండలతో, ఆర్థిక అండ, ఆయుధ అండతో, అది కూడా ప్రపంచంలోని టాప్లో ఉన్నటువంటి దేశాలన్నిటితో కలిసి వాళ్ళందరి ఆశీస్సులతో ఉక్రెయిన్ కేవలం నాటోలో సభ్యత్వం, యూలో సభ్యత్వం అన్నటువంటి పేరుతో ప్రారంభించినటువంటి యుద్ధం చివరికి ఆ ఉక్రెయిన్ని మొక్క చెక్కలు చేసి అందులో ఉన్నటువంటి డొనెట్స్క్, లుహాన్స్క్, జపోరిజియా, ఖెర్సన్ ఆక్రమించుకుని ఇప్పుడు అదంతా చేయించినటువంటి అమెరికా కోట్లాది మంది ఉక్రెయిన్ పౌరుల్ని నిరాశ్రయులుగా, గతిలేని బ్రతుకులతో చివరికి శరణార్థులుగా ఎక్కడికో పోయి బ్రతకాల్సిన కర్మ పట్టించినటువంటి అమెరికా తన వేలుతో తనకన్నే పొడుచుకునేలా ఉక్రెయిన్ చేసింది, లేదా తన మిత్రులకు మిత్రద్రోహం చేసింది. ఉక్రెయిన్ ఇప్పుడు యుద్ధం ఆపేయమంటది, రష్యా ఆక్రమించుకున్న దానికి వదిలేయమంటది, మిగతా ప్రదేశం కూడా రష్యాకి ఇచ్చేయమంటది. ట్రంప్ ఇప్పుడు ఆ మాట విననటువంటి జెలెన్స్కీ వినకపోతే అతను చుట్టూ ఉన్న వాళ్ళ చేత ఓకే చేయించారు, కానీ జెలెన్స్కీ అడ్డుపడుతున్నాడు. కాబట్టి జెలెన్స్కీకి ట్రంప్ ఇస్తున్న వార్నింగ్ నవంబర్ 27 లోపు నా శాంతి ప్రతిపాదన అంగీకరించకపోతే కఠిన చర్యలు తప్పవు అని ఇస్తున్నటువంటి హెచ్చరిక నీచాతి నీచం అనమాట. యుద్ధం వద్దు ఆపండి అని చెప్తున్నటువంటి శాంతి మరి ఎంతకాలం ఏమైంది? కాబట్టి ఇక్కడ ఉక్రెయిన్ అధ్యక్షుడు బ్రతుకు బస్టాండు. సేమ్ టైం అమెరికాను నమ్ముకుని ఎవడు ముందుకెళ్ళకూడదని నిరూపణ అయింది.